भाई आगे నాలుగు 5 కులాలు ఇస్తాం సార్. హయాత్ చప్పటి వెంకటరెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి హయాత్ నగర్ గారికి సుధాకర్ రావు గారు, సోమ నర్సయ్య, వెంకటేశ్వర గారు. మొదటిసారి మనం ప్రాపర్టీ రిటర్న్ మేళా అని ఆ పేరుతో పెట్టడం జరిగింది. ప్రతిసారి మనం ఎవరైనా నేరస్తులు పట్టుకున్న తర్వాత ఆయన దగ్గర ఈ సొమ్ము రికవరీ చేస్తూ కోర్టులో డిపాజిట్ చేస్తాం. సో కోర్టు ద్వారా అది మళ్ళా కంప్లైంట్కి బిఫోర్ ట్రయల్ కావాలైతే అది ఆ ష్యూరిటీ పక్కా పెట్టి అన్నీ ఇచ్చేస్తారు. తర్వాత ట్రయల్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఈ ప్రాసెస్లో ప్రతి కంప్లైంట్ అది కోర్ట్ కానిస్టేబుల్ ద్వారా కానీ మన అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కోర్టులో పిటిషన్ వేయడం, తర్వాత అది రిటర్న్ తీసుకోవడం, మరి ఈ టైం పడుతుంది. తర్వాత కొంతమందికి అది వస్తుందా లేదా ఓన్లీ రిటర్న్ అయింది అని ఆ డౌట్ కూడా ఉంటుంది. సో ఈ మన రికవరీ చేసిన సొమ్ము పక్కా అది మీకు వస్తుంది, అది మీ దగ్గర ఉంటుంది. మాత్రం ట్రయల్ అప్పుడు మళ్ళా మీరు కోర్టుకి అది తీసుకెళ్ళాలా, కోర్టు ముందు అది ప్రొడ్యూస్ చేయాలా. ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధి ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రాపర్టీ రిటర్న్ మేళా అని ఆ పేరుతో ఈ మేళా ఇక్కడ పెట్టాము. ఈరోజు మనం దాదాపు 23 కేసెస్లో 120 తోల బంగారం, తర్వాత 4 మోటార్ సైకిల్స్లు, 6 LED టీవీ, ఈ మొత్తం కలిపి 41,15,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు మన కంప్లైనెంట్ పార్టీకి రిటర్న్ ఇస్తున్నాము. దాంట్లో మనం చూస్తే ఫిబ్రవరి 2019లో ఈ సంవత్సరం ఈ ఇంటర్స్టేట్ ఇద్దరు అఫెండర్ గ్యాంగ్ భరత్ బన్సల్ అండ్ మథురా ప్రసాద్, అది వాళ్ళ నేటివ్ వచ్చేసి గ్వాలియర్ తర్వాత ఝాన్సీ, అక్కడ వాళ్ళ ఇద్దరిని పట్టుకొని 21 కేసెస్లో 31,50,000 వర్త్ 94 తోల గోల్డ్ అప్పుడు మనం రికార్డ్ చేసాం. సో ఆ కేసెస్లో ఉన్న 11 అవుట్ ఆఫ్ 21 కేసెస్ మనము ఇప్పుడు వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద ప్రాపర్టీ టు ద విక్టిమ్. తర్వాత ఈ జనవరి 2019 నుంచి మన ఈ గోల్డ్ అక్టోబర్ 24న పోయిందండి. మా అమ్మాయి అమెరికా నుంచి వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను.
క్వార్టర్ 3కి మేము వెళ్ళేటప్పుడు ఎవరు చూసారో తెలియదు కానీ క్వార్టర్ 5కి 2 అవర్స్ లోపల మనం ఇంటికి వచ్చాం. వచ్చే లోపలే డోర్ బ్రేక్ చేసి అల్లారా తీసేసుకుని గోల్డ్ తీసుకెళ్ళిపోయాడు. ఎదురుగా చాలా సిల్వర్ ముట్టుకోలేదు. ఈ గోల్డ్ అంతా గొప్ప చోట ఎందుకు పెట్టారంటే విజయవాడ ఫంక్షన్కి వెళ్ళి వచ్చి ఆ రోజు ఆకలిలో పెట్టుకోలేక ఇక్కడ పెట్టారు. అదే రోజున ఈ గోల్డ్ మొత్తం పోయింది. కానీ ఎల్బీ నగర్ అఫీషియల్స్ వాళ్ళ ఎఫర్ట్స్ చాలా బాగా పనిచేసింది సార్. ఎస్పెషల్లీ కృష్ణమోహన్ ఇన్స్పెక్టర్, ఆయన దగ్గర గెలిచే చాలా బాగా మాట్లాడతారు, స్మైలింగ్ ఫేస్. మా ఎఫర్ట్స్ ఉంటాయండి, మీకు ఎందుకు మేము అప్ప చెప్తాం మీకు అన్నారు. మనం నా మంత్ లోపలే మమ్మల్ని పిలిచి నా గోల్డ్ మాకు ఇచ్చేశారు. చాలా సంతోషం. We are very much happy, sir, and we are thankful to Mahesh ji and we are all the other peers. Evening 6:30 ki my person came in a mask andi atte garu okkalle unde ma attagaru intlo 6:30 evening he attacked atte baga kottesi she was in pool of blood me mother adi ainaka 3 minutes ki my attaya called me from landline aa donga even cell phone kuda mottham paat chesi velladu. So within crime aina 6-7 minutes she alerted me. Naaku call ochina immediately 100 ki task force LB Nagar everybody I alerted. Call within 10 minutes lobada na crime scene lo I could see patrols, police, everybody were there. So that was the first assurance we got from police. And one March 14th, within exactly 2 months of the crime, my jewelry maku vachesindani we got the information. Thanks to the police who actually took our case and they rectified and gave our gold to us. So one advice to all the civilians with your permission. Instead of complaining that what police is doing, as a civilians, what are we doing? Please, everybody are looked with the asset launch party. ఊరికి వెళ్తే అట్లీస్ట్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి. డోంట్ కీప్ గోల్డ్ ఎట్ హోమ్. కీప్ సీసీ కెమెరాస్. వాళ్ళు పోలీస్ ని బ్లేమ్ చేసే బదులు సివిలియన్స్ గా మనం ఏం చేస్తున్నాం? లెట్ us be all responsible. అండ్ పోలీస్ దగ్గర పోతే గోల్డ్